కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాంట్రాక్టర్స్ 2024 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న బిల్లును ఎమ్మిగనూరు కాంట్రాక్టర్స్ అందరూ కలిసి సమావేశంలో మాకు పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుచున్నామని వారు విన్నవించుకున్నారు. మాకు పెండింగ్ బిల్లులు వెంటనే చేయవలసిందిగా కోరుచున్నామని ప్రభుత్వంని విన్నవించుకున్నారు. సమావేశమై మన ఎంఆర్ఓ గారికి పెండింగ్ బిల్లుల గురించి లెటర్ సమర్పించున్నాము. మేము 2024లో పనులు చేసి బిల్లులు ఆన్లైన్లో ఎక్కిన తర్వాత మరి 2025 మార్చికి బిల్స్ అన్నీ రిటర్న్ వచ్చేసినాయి. దాని తర్వాత బిల్లులు ఎక్కించుకోవడానికి మరి ప్రభుత్వం మారిన తర్వాత కొత్త పోర్టల్ నిధి పోర్టల్ అని కొత్తగా ఏర్పాటు చేసింది. ఆ నిధి పోర్టల్ అందు బిల్లులు ఎక్కించడం కూడా సకాలంలో ఎక్కలేదు. ఆగస్టు నెలలో ఎక్కినాయి. ఆగస్టు నెలలో అప్డేట్ అవుతుంది అనుకుంటే కాలేదు. సెప్టెంబర్లో అప్డేట్ అవుతుంది. ప్రభుత్వం వారు సెప్టెంబర్ నుంచి ఎక్కిండే బిల్లులు ఒకటి వాళ్ళ పరిధిలోకి తీసుకున్నాయి. ఆగస్టులోకి ఎక్కిండే బిల్స్ అన్నీ హోల్డ్ చేసి పెట్టినారు. అది ఈ సంవత్సరం కన్నా మాకు ఈ సంక్రాంతి లోపల మాకు పాత బిల్లులన్నీ పెండింగ్ ఉన్నవన్నీ ఇవ్వాలని ప్రభుత్వానికి మా కాంట్రాక్టర్ ద్వారా కోరుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క మన జిల్లాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతి వారు ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వారు ఎలాగైనా మా కష్టాలు తొలగించి మేము కూడా పనులు చేసిందేటి ప్రభుత్వంలో ఒక భాగమే కాబట్టి వారు కూడా ప్రభుత్వం వారు మా సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరుచున్నామని ఈ మీడియా ద్వారా మీకు ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎంఆర్ఓ గారికి ఇచ్చాండి. మరి మున్సిపల్ కమిషనర్ గారికి, విజయవాడ మరి కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాము. కనీసం వచ్చే పండగ లోపల బిల్స్ ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నామన్నా. నేను తిమ్మరాజు, కాంట్రాక్టర్, ఎమ్మిగనూరు, మన సబ్కా జిల్లా కన్వీనర్ను, మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీతారామరెడ్డి గారు, మన జిల్లా మెంబర్ సీతారామరెడ్డి కాంట్రాక్టర్ ఉన్నాయా. నేను సబ్కా వైస్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు చెప్పింది తిమ్మరాజు చెప్పిన సత్యమైన మాటలు. ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆఫీసులు అంటే తిరిగి ఏ పని కావట్లేదు. అంటే అటు బిల్స్ ఎక్కడం లేదు, ఎక్కిన తర్వాత ఎందరికి మొర్ర పెట్టుకున్నా కానీ ఎలాంటి జవాబు లేదు. ఈ విషయంలో సబ్కా తరఫున మా మనవి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్రద్ధ తీసుకొని వెంటనే ఈ బిల్లులు చెల్లించాలని మా కోరిక అయ్యా. సీతారామరెడ్డి కాంట్రాక్టర్ అయ్యా, ఎమ్మిగనూరు.